ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటనపై రాజకీయాలు చేయడం సరికాదన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఘటనా స్థలానికి సీఎం రాలేదంటూ ఎక్స్ వేదికగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. ఒకవైపు 8 మంది ప్రాణాపాయ స్థితిలో ఉంటే కేటీఆర్ విమర్శలు చేయడం తగదని హితవు పలికారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలకు ఆటంకం కలగకూడదనే సీఎం రేవంత్ రెడ్డి రాలేదని ఆయన వివరణ ఇచ్చారు. గతంలో పెద్ద పెద్ద ఘటనలు జరిగినప్పుడు పలకరించిన కేటీఆర్ ఇప్పుడు రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. టన్నెల్లో చిక్కున్న 8 మందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తుందని, వారిని ప్రాణాలతో తీసుకురావడమే తమ ముందున్న లక్ష్యమని అన్నారు మంత్రి వెంకటరెడ్డి. అందుకని మేము రాజకీయాలను విమర్శించిన వాళ్ళ విజ్ఞతకే వదిలిపెడుతున్నాం. ఇక్కడ సెక్యూరిటీ పరంగా కానీ ఈ వర్క్స్కి ఇబ్బంది కలగొద్దని వాడు రాలే. దాని మాత్రాన ఇవాళ కేటీఆర్ ఎటు కూడా ట్విట్టర్ దొరికిందని చెప్పి ఇది మంచి పద్ధతి కాదు. కేటీఆర్ నువ్వు పోయిన 3 ఏళ్ల కింద కాళేశ్వరం కడతాడు 7 మట్టి జల సమాధి అయ్యిండ్రు. నువ్వు పోయి చూసినావు. అప్పుడు నీకేం పని ఉండే? 3 సంఘటనలు జరిగి 12 మంది చనిపోయారు కాళేశ్వరం ప్రాజెక్టు కడతప్పుడు. ఒక చుక్క ప్రాజెక్టు నీళ్లు రాలే. 2 లక్షల కోట్లు పోయినాయి. మేము విమర్శించదలుచుకోవాలి కానీ నువ్వు ఎట్లా నోరు వచ్చిందో అర్థం కాదు. కేటీఆర్ గారు ఎందుకు ఈ రాజకీయాలు మాట్లాడతారు? మీరు ఒకసారి మరి ప్రతిపక్ష నాయకుడు మీ నాయన నువ్వు కొడితే గట్టి కొడతా అన్నావు కదా, మరి వచ్చి ఇలా నిలిచినట్టు ప్రతిపక్ష నాయకులు బాధ్యత లేదా?